పారదర్శకతకు మార్పులు అవసరం. చిన్న కాంట్రాక్టర్ల జీవనోపాధికి రక్షణ కల్పించాలి. గురుకులాలకు సరుకుల సేకరణపై హైకోర్టు మార్గదర్శకాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1023 గురుకుల సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు ఆహార వినియోగ వస్తువుల సేకరణకు ఏకరూప విధానం అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సదుద్దేశంతో తీసుకున్నదేనని ఇది సమర్థనీయమని హైకోర్టు పేర్కొంది. సైబర్ నేరస్తుల చేతుల్లో మీ వాట్సాప్. ఏపీకే ఫైల్ కాల్ ఫార్వర్డింగ్ కోడ్లతో వల పన్నుతున్న ఏపీకే ఫైల్ కాల్ ఫార్వర్డింగ్ కోడ్లతో వల పన్నుతున్న సైబర్ ముఠాలు ఫోన్ హ్యాక్ చేసి వివిధ మార్గాల్లో దోపిడీ. జాగ్రత్తలపై అవగాహనకు టీజీసీఎస్బీ కసరత్తు. చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో వాట్సాప్ నిత్య జీవితంలో తప్పనిసరి అయిపోయింది. ప్రస్తుతం ఈ వాట్సాప్ నెంబర్ నేరస్తుల దోపిడీకి అస్త్రంగా మార్చుకుంటున్నారు. వాట్సాప్ వినియోగదారులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న వారి ఫోన్లోకి చొరబడి హ్యాక్ చేయడానికి సైబర్ ముఠాలు కాచుకొని ఉన్నాయి. ఇటీవలి కాలంలో వాట్సాప్ హ్యాక్ అవుతున్న ఉదంతాలు పెరిగిపోతున్నతో వినియోగదారులు అప్రమత్తం చేయడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిమగ్నమైంది. సో వాట్సాప్లో ముందు జాగ్రత్తలు ఇలా. వాట్సాప్లో వచ్చే అనుమానాస్పద ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితులను డౌన్లోడ్ చేయొద్దు. క్లిక్ చేయకుండా డిలీట్ చేయడం ఉత్తమం. అపరిచితులు 21 నెంబర్ వంటి ప్రత్యేక నెంబర్లను డయల్ చేయమని చెబితే అంగీకరించవద్దు. అవి కాల్ ఫార్వర్డింగ్ నంబర్లని గుర్తుంచుకోవాలి. వాట్సాప్లో 2 స్టెప్ వెరిఫికేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలి. ఫిర్యాదుల రిపోర్టింగ్ పోర్టల్ సైబర్ క్రైమ్ గవర్నమెంట్ ఇండియా టోల్ ఫ్రీ 1930 సైబర్ ఫ్రౌండ్ రిజిస్ట్రేషన్ 8712672222. సో నెంబర్ చూడండి. మేడిగడ్డ మరమ్మతులు చేయాల్సిందే, లేదంటే చర్యలు తప్పవు. నిర్మాణ సంస్థకు నీటిపారుదల శాఖ నోటీసులు. ఒప్పందం ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ ఇన్వెస్టిగేషన్ మరమ్మతులు పనులు చేయాల్సిందేనని, ఈ మేరకు కార్యాచరణకు దిగకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ నిర్మాణ సంస్థకు నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసింది. సో ఎవరికి చెప్పుకోవాలి? పూచికత్తుకు ముందుకు రాని మిల్లర్లు, వడ్ల కొనుగోలు మిల్లుల ట్యాగింగ్లో జాప్యం. 10 జిల్లాల్లో పూర్తి స్థాయిలో ప్రారంభం కాని సన్నాల సేకరణ. ఇప్పటి వరకు 4.8 లక్షల టన్నులే కొనుగోలు. లోపలి తేమను చెప్పేస్తుంది. రైతులు పండించి విక్రయానికి మార్కెట్కి తెచ్చే పత్తి పంట ధరను తేమ శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో తేమ కొలిచే సాధనం కీలకంగా మారింది. గత కొన్నేళ్లుగా వినియోగించిన యంత్రాల ద్వారా పైనే పత్తిలో తేమను చూసే అవకాశం ఉండేది. మంచు కారణంగా పైన